నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం జాబిలమ్మ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జాబిలమ్మ మనకు చెప్పే మంచి కథను విందాము. అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల పూల తోటలు, అందమైన చెట్లు చాలా ఆహ్లాదంగా ఉండేది. ఆ అడవిలో ఒక జింక పిల్ల, కుందేలు పిల్ల, ఏనుగు పిల్ల, రంగురంగుల పక్షి పిల్ల, తేనెటీగ ఇవన్నీ కలిసిమెలిసి ఉండేవి. చాలా మంచి స్నేహితులుగా ఉండేవి. అవన్నీ కూడా రోజు చక్కగా ఆడుకుంటూ ఉండేవి. పూల మధ్యలో ఎగురుతూ తేనెటీగ గుసగుసలాడుతూ ఉండేది. రంగురంగుల పక్షి పిల్ల చెట్ల మీదకు ఎగిరి అన్నీ చూస్తూ ఆనందాన్ని పంచేది. జింక పిల్ల, కుందేలు పిల్ల చెంగు చెంగును గంతులు వేస్తూ ఎంతో ఆనందంగా ఉండేవి. ఏనుగు పిల్ల అందరితోనూ స్నేహంగా చాలా ముద్దుగా ఉండేది. ఒకరోజు అవి అలా పూల తోటలో ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద పాము వస్తుంది. అది వాటిని చంపడానికి చూస్తుంది. ఏదైనా జంతువు దొరకకపోతుందా, పట్టుకోకపోతానా అని ఎదురు చూస్తుంది. ముందు కుందేలు వైపు వస్తుంది. కుందేలు భయంతో పారిపోతుంది. ఆ సమయంలో రంగుల పక్షి ఆకాశంలో ఎగురుతూ బాగా గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. అది విన్న జింక పిల్ల పాము ముందు నుండి పరిగెత్తి పాము దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. అది చూసిన పాము జింక పిల్ల వైపు పరిగెడుతుంది. అక్కడే ఉన్న ఏనుగు పిల్ల ఒక పెద్ద చెట్టు కొమ్మను కోసి పాము మీద పాడేస్తుంది. పాముకు అది బాగా గట్టిగా తగలడంతో గాయపడుతుంది. అదే సమయంలో తేనెటీగ తన తేనెటీగ మిత్రులతో పాము మీద దాడి చేస్తుంది. గాయపడిన పాము బాధతో అక్కడ నుండి పారిపోతుంది. అందరూ మళ్ళీ ఎంతో సంతోషముగా ఆ పూల తోట మధ్యలో నవ్వుతూ ఆడుకుంటారు. అప్పుడు ఏనుగు పిల్ల తన స్నేహితులతో ఇలా అంటుంది: మనందరం కలిసి ఉండడం వల్ల ఒకరికొకరు సహాయం చేసుకుని ఒకరినొకరు కాపాడుకోగలిగాం. మనం ఎప్పుడూ ఇలానే స్నేహంగా ఉండాలి. అంతేకాదు, మనం 10 మందికి సహాయం చేయాలి అని చెబుతుంది. ఒక్కడిగా ఉండడం కంటే అందరితో కలిసి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది.